తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 3 రోజులుగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్స్, నారగిరి షెడ్లు కూడా నిండిపోయాయి. 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి దర్శనానికి బాటగంగమ్మ గుడి వద్ద నుంచి క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. భారీ ఎండలతో క్యూ లైన్లో వెళ్లేందుకు భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లాలంటే అల్పిరి గంటల కొద్దీ వేచి ఉంటున్నారు వాహనదారులు. ఇక్కడ తనిఖీలు ఆలస్యమే భక్తులకు ఎక్కట్లు తప్పటం లేదు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనవత్. సునీల్, ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ? అప్పుడు తొందరగా దర్శనం పూర్తయ్యేలా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి చూస్తున్నట్లయితే తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ముఖ్యంగా ఏదైతే అలిపిరి తనిఖీ కేంద్రంలో మాత్రమే భారీగా వాహనాలు, అంటే ఉదయం 5 గంటల నుంచే వందల కొద్ది వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి సుమారు 1 కిలోమీటర్ వరకు పూర్తిగా ఏదైతే వందల కొద్ది వాహనాలు పూర్తిగా నిలబడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క వాహనము చెక్ చేయాలంటే సుమారు గంటల కొద్ది సమయం పడుతుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోంది. మరోవైపు తిరుమలలో చూసుకున్నట్లయితే ఇప్పటికే సర్వదర్శనానికి సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా నారాయణగిరి చెట్లు కూడా నిండిపోవడంతో ఇప్పటికే 4 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరో ప్రధానంగా చూసుకున్నట్లయితే బాటగంగమ్మ గుడి, అంటే 4 కిలోమీటర్ల దూరంలో ఏదైతే ఈ బాటగంగమ్మ గుడి ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం నుంచి ఏదైతే క్యూ లైన్ లకి భక్తులను అయితే అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సంబంధించి ఇప్పటికే టీటీడీ దానికి సంబంధించి డిస్ప్లే కూడా ఏర్పాటు చేసింది. 30 గంటల సమయం పడుతోంది. భక్తులు తమ దర్శనానికి సంబంధించి పూర్తిగా ఒకవేళ వాళ్ళు అద్దె గదులు ఉంటే వాళ్ళు రూమ్ లో ఉండి రేపు దర్శనానికి రావాల్సిందిగా టీటీడీ అయితే కోరుతోందని చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం అంటే ఇప్పుడు పూర్తిగా క్యూ లైన్ లోకి వచ్చినప్పటికీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి చేరుకోవడానికి సుమారు 7 నుంచి 8 గంటలు పట్టే పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే భక్తులు వారి ప్రయాణానికి సంబంధించి, అంటే వాళ్ళు దర్శనానికి సంబంధించి పూర్తిగా చూసుకొని రావాలని చెప్పేసి టీటీడీ కూడా కోరుతోంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే భక్తులకి సంబంధించి ఏర్పాట్లలో మాత్రం ఎటువంటి డోకా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కాకుండా ఇటు నారాయణగిరి చెట్లు, ఇటు ఏదైతే బాటగంగమ్మ గుడి వరకు ఏదైతే క్యూ లైన్లు ఉన్నాయో ఆ క్యూ లైన్ల ప్రాంతాల్లో భక్తులకి నిరంతరం నీరు కావచ్చు, ఇటు మజ్జిగ, ఇటు అన్నప్రసాదాలకి సంబంధించి సాంబార్ అన్నము, టమోటా రైస్, ఇటు పెరుగన్నము ప్రతి ఒక్కటి భక్తులకి అందించాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అదనపు ఆదేశాల నేపథ్యంలో ఆయా సేవకులు, శ్రీవారి సేవకులతో భారీగా భక్తులకి అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే శ్రీవారి దర్శనం తర్వాత బయటికి వెళ్ళేటువంటి భక్తులు కూడా ఈ ఎండల వల్ల తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల చెట్ల కిందికి కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి అంటే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఏదైతే బాటగంగమ్మ గుడి వరకు చేరుకోవాలంటే చాలా దూరంలో రోడ్డు ప్రాంతంలోనే నడిచి రావాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలోనే భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉచిత సర్వీసు ఆ ప్రాంతానికి చేరుకోకపోవడంతో దూర ప్రాంతం నుంచే నడిచి వచ్చి ఆ క్యూ లైన్ లోకి ఎంటర్ అవుతున్నతో రైట్. థ్యాంక్ యూ సునీల్. ఇవి లంచ్ టైమ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్